అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: బాల్యదశలోని చెరుకు తోటలో వేసవిలో చేపట్టాల్సిన యాజమాన్యం, మిశ్రమ వ్యవసాయంలో లాభాలనిచ్చే నాటుకోళ్ల పెంపకం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఇటీవల నాటుకోళ్ల పెంపకానికి ఆదరణ పెరుగుతోంది. నాటుకోడి మాంసానికి, గుడ్లకు డిమాండ్ పెరగడంతో ఆసక్తి ఉన్న రైతులు, యువత సైతం ఈ రంగాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. అయితే ఈ నాటుకోళ్ల పెంపకాన్ని ఫ్రీ రేంజ్ పద్ధతిలో, అంటే పండ్ల తోటల్లో ఖాళీ స్థలాల్లో తిరిగి పెరిగేలా చూసుకోవడం ఎంతైనా ముఖ్యం. ఎందుకంటే తోటల్లో దొరికే పురుగు, పుట్ర, ఆకు, అలము, కాయ, పండు తిని ఇవి పెరుగుతాయి. అలా కాకుండా బ్రాయిలర్ మాదిరిగా పూర్తిగా షెడ్లో ఉంచేసి దాణా వేసి పెంచితే నాటుకోళ్ల పెంపకం లాభించదు. ఎందుకంటే బ్రాయిలర్ 6 వారాల్లోనే అందివస్తే నాటుకోడి మాంసానికి అందిరావడానికి 4 నుంచి 6 మాసాల సమయం తీసుకుంటుంది. మేతల యాజమాన్యంతో పాటుగా వ్యాధులు రాకుండా సమయానికి టీకాలు ఇప్పించడం కూడా వీటి పెంపకంలో ముఖ్యమైన అంశం. నాటుకోళ్ల పెంపకం లాభదాయకంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని ఐఎఫ్ఎస్ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ ప్రగతి నుంచి తెలుసుకుందాం. మిశ్రమ వ్యవసాయంలో భాగంగా రైతులు నాటుకోళ్ల పెంపకం అనేది చేపట్టవచ్చు. పెరట్లో ఈ కోళ్లను పెంచుకోవచ్చు. ఇవి తేలికగా పెరట్లో తిరుగుతూ ఉన్నటువంటి గడ్డి గింజలను, చెదలను, పురుగులను తిని బరువు పెరుగుతాయి. కాబట్టి చాలా తక్కువ ఖర్చుతోనే అధిక ఆదాయాన్ని అనేది నాటుకోళ్ల పెంపకంలో లేదా పెరటికోళ్ల పెంపకంలో తీసుకోవచ్చు. నాటుకోళ్లలో చాలా మంచి రకాలు ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి. వీటిలో కనుక చూసుకున్నట్లయితే గ్రామప్రియ కానీ, గిరిరాజ కానీ, వనరాజ కానీ, అసీల్, కడక్నాథ్, అదేవిధంగా రాజశ్రీ, ఇవి మంచి బ్రీడ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. రాజశ్రీ అనేది కనుక చూసుకున్నట్లయితే 2 విధాలుగా మాంసానికి పనికి వస్తుంది, అదేవిధంగా గుడ్లను కూడా తీసుకోవచ్చు. వెటర్నరీ యూనివర్సిటీ వారు ఈ రాజశ్రీ బ్రీడ్ని డెవలప్ చేయటం జరిగింది. ఈ పెరటికోళ్ల పెంపకం చేపట్టడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఈ పౌష్టికాహార లోపాన్ని కూడా నివారించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ పెరటికోళ్ల పెంపకానికి జనరల్గా 20 నుంచి 50 కోళ్ళు పెరట్లో పెంచుకోవచ్చు. కానీ అదనపు ఆదాయాన్ని తీసుకోవాలి అంటే ఒక చిన్నపాటి షెడ్డును అనేది నిర్మించుకొని ఒక 200 కోళ్లను పెట్టడం ద్వారా పంటలతో పాటు అదనపు ఆదాయాన్ని అనేది తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఒక 100 చదరపు అడుగుల గల షెడ్ కనుక మనము నిర్మించుకున్నట్లయితే 200 కోళ్ళు పెంచుకోవటానికి అవకాశం ఉంటుంది. దీనికోసం ఒకరోజు చిక్స్నైనా మనం తెచ్చుకోవచ్చు. లేదు అంటే 30 రోజుల వరకు పెంచిన చిక్స్ను కూడా యూనివర్సిటీ వారు సప్లై చేస్తున్నారు. ఒకరోజు చిక్కు కనుక చూసుకున్నట్లయితే 30 రూపాయలుగా ఉంటుంది. అదేవిధంగా నెల రోజులు పెంచినటువంటి చిక్ అంటే దానికి మొత్తం వ్యాక్సినేషన్స్ కూడా వేసుకున్న తర్వాత కాస్ట్ కనుక చూసుకున్నట్లయితే 100 రూపాయలుగా ఉంటుంది. ఈ చిక్స్ను తెచ్చుకొని దాదాపు 40 రోజుల వరకు కూడా చాలా జాగ్రత్తగా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటికి బ్రూడింగ్ అనేది
ఏర్పాటు చేసుకోవాలి 40 రోజుల వరకు. బ్రూడింగ్ అంటే కొద్దిగా ఉష్ణోగ్రతను ఎక్కువగా చేయటం వల్ల అవి వెచ్చగా ఉండి మరణాల సంఖ్య అనేది తగ్గించుకోవచ్చు. ఉష్ణోగ్రత ఎప్పుడూ కూడా 30 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గకుండా చూసుకోవాలి. దీనికి 60 నుంచి 200 వాట్ల బల్బును 3 బల్బులు కనుక పెట్టుకున్నట్లయితే ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయవచ్చు. అదేవిధంగా షెడ్లో డీప్ లిట్టర్ పద్ధతిలో పెంచినప్పుడు అడుగున తౌడును వేసుకోవాలి. తేమ లేకుండా చూసుకోవాలి. తేమ ఉన్నట్లయితే వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీటికి మొదటి నెల రోజులు మాత్రం చిక్ ఫీడ్ రేషన్ అనేది మనకు మార్కెట్లో దొరుకుతుంది. అది తినిపించాల్సిన అవసరం ఉంది. తర్వాత 45 రోజుల వరకు కూడా వాటికి వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది ఉంటుంది. దానిని తప్పనిసరిగా పాటించాలి. 45 రోజులు ఇలాగా చాలా జాగ్రత్తగా షెడ్లో పెంచుకున్న తర్వాత వీటిని బయటకి తిప్పడానికి పంపించవచ్చు. అంటే కోళ్ల పెంపకంలో 70% ఖర్చు దాణా మీదే అవుతుంది. కాబట్టి ఈ దాణా ఖర్చును తగ్గించుకోవటానికి 40 రోజుల తర్వాత కోళ్లను బయట పందిరి నీడలో కానీ పొలాల్లో కానీ వదిలి వాటిని పెంచుకోవచ్చు. అంటే పగటి సమయంలో బయట తిరుగుతూ నైట్ షెడ్లో ఉంచుకోవటానికి వీలుగా ఉంటుంది. అంటే బయట ఉండేటువంటి పురుగులను కానీ గడ్డి గింజలను కానీ తిని బరువు పెరుగుతాయి. కాబట్టి మేత ఖర్చు అనేది తగ్గించుకోవటానికి వీలుగా ఉంటుంది. అయితే పొలంలోనే ఒక 500 కోళ్లను కనుక పెంచుకునేవారు ఒక హాఫ్ ఏకర్లో లూసర్ని కనుక వేసుకున్నట్లయితే వాటికి కావాల్సినటువంటి దానాన్ని అందించవచ్చు. లేదు అంటే సొంతంగా పొలంలో తయారయ్యే గింజల నుంచి మనము దానాన్ని సొంతంగా తయారు చేసుకొని కోళ్ళకి తినిపించవచ్చు. దీనికోసం ఒక 100 కిలోల దాణా కనుక తీసుకున్నట్లయితే 50% వరకు గింజలు ఉండే విధంగా చూసుకోవాలి. అంటే మొక్కజొన్న కానీ సజ్జ కానీ జొన్న కానీ ఉండే విధంగా చూసుకోవాలి. ఒక 20% తౌడు ఉండే విధంగా చూసుకోవాలి. పత్తి చెక్క వేరుశనగ చెక్క చూసుకున్నట్లయితే 28% వరకు ఉండేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా ఒక 2% ఖనిజ లవణాల మిశ్రమం ఉప్పు ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా దాణాన్ని తయారు చేసుకొని సొంతంగా మనం కోళ్ళకి ఇచ్చుకున్నట్లయితే వాటి దాణా మీద ఖర్చు చాలా వరకు తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ బ్రీడ్స్ని కనుక చూసుకున్నట్లయితే మనకు 4 నెలలకు 1 కిలో బరువు అనేది వస్తుంది. ఈ 4 నెలల కాలంలో దాదాపు 4.5 నుంచి 5 కిలోల దాణా అనేది ప్రతి బర్డ్కి అవసరమవుతుంది. దాణా ఖర్చు ప్రతి బర్డ్ మీద 100 రూపాయలకి మించకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదే వనరాజ బ్రీడ్ కనుక చూసుకున్నట్లయితే మనకు 70 రోజులకే 1 కిలో బరువు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే రాజశ్రీ కానీ అసిల్ కానీ 4 నెలలకు 1 కిలో బరువు వస్తుంది. ఆ తర్వాత వీలైతే 5-5.5 నెలల నుంచి ఈ రాజశ్రీ బ్రీడ్ అయితే గుడ్లు కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఒక బర్డ్ నుంచి దాదాపు 100 గుడ్లు అనేది లభిస్తాయి. వీటి ఎకనామిక్స్ కనుక చూసుకున్నట్లయితే పరిశోధనా ఫలితాల్లో దాదాపు 200 కోళ్లను కనుక పెట్టుకున్నట్లయితే ఒక బ్యాచ్కి ఒక 5 నెలల కాలంలో దాదాపుగా 25,000 వరకు కూడా నికర ఆదాయం తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ పెరటి కోళ్ల పెంపకంలో స్త్రీలు చాలా తేలికగా చేసుకునేటువంటి రంగం ఇది. వారు రోజుకి ఒక గంట గనక సమయం వెచ్చించగలిగితే చాలా తేలికగా చేసుకోవచ్చు. పెరటి కోళ్ళకి కానీ ఈ నాటుకోళ్ళకి మార్కెట్లో డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది. కిలో కనుక చూసుకున్నట్లయితే 300 నుంచి 350 రూపాయలుగా ఉంది. అదేవిధంగా బోనాలు ఆ టైంలో మార్కెటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అట్లాంటి సమయం కూడా చూసుకొని ఈ నాటుకోళ్ళ మార్కెటింగ్ అనేది చేసుకొని అధిక ఆదాయాన్ని పొందవచ్చు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో జనవరి నుంచి మార్చి మధ్య నాటిన చెరుకు తోటలు ప్రస్తుతం బాల్య దశలో ఉన్నాయి. ఇప్పటికే ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ పైనే నమోదవుతున్నాయి. మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పైరు అధిక వేడి వడగాల్పులకు లోనై పిలక పెరగక దుబ్బుచేత జరగక అక్కడక్కడ మొక్కలు చనిపోయి మొక్కల సాంద్రత తగ్గిపోయి అన్ని రకాలుగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అంతేగాక బాల్య దశలోని చెరుకుకు ప్రధాన సమస్య అయిన పీక పురుగు ఉధృతి కూడా ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది.
ఇలాంటి అననుకూల వాతావరణ పరిస్థితుల నుంచి బాల్యదశలోని చెరుకును గట్టెక్కించాలంటే ఎలాంటి యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలో సూచిస్తున్నారు విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె తేజేశ్వరరావు. ఇప్పుడు ఈ వేసవిలో ఏదైతే మనకి ఈ ఏప్రిల్ మే మాసాల్లో వేసవిలో ఏదైతే చెరుకు తోటలు ఏవైతే మధ్యకాలిక రకాలు యాజమాన్యం మనం చూసుకుంటే మధ్యకాలిక చెరుకు తోటలు రాయటం అన్నీ క్రితం సంవత్సరం మనం ఏవైతే నాటుకున్న వాటిని చాలా వరకు ఇప్పుడు 24 గంటల లోపు ఫ్యాక్టరీకి తరలించడం జరుగుతుంది. ఫ్యాక్టరీ చివరి దశల్లో ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఈ కోస్తా ప్రాంతంలో ఏదైతే మొన్న ఫిబ్రవరి నెలకు నాటిన మొక్క తోటలు అదేవిధంగా ఇతర ఏవైతే మనకి మాసంలో ఇప్పుడు మార్చి మాసం దాటి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు వేయవలసిన ఏదైతే నత్రజని ఎరువులు 45 రోజులు అవుతుంది కాబట్టి మొదటి దఫా నత్రజని ఎరువులు మనం ఎకరాకి సుమారుగా 23 కిలోల వరకు నత్రజని చెరువులు ఇప్పుడు వేయమని మనం సిఫార్సు చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే కార్సి తోటలు కూడా మొన్న ఎవరైతే ఈ 2-3 నెలల క్రితం క్రషింగ్కి వెళ్ళి కార్సి తోటలు తయారైన వాళ్ళు కూడా ఇప్పుడు వేయాల్సిన రెండో దఫా ఎరువుల్ని ఇప్పుడు వేస్తున్నారు. ఇది ఏదైతే ఏప్రిల్ నెల మనం పూర్తిగా ఎరువు వేసుకునే నెలగా మనం చెప్పుకొస్తామండి. ఇకపోతే ఏదైతే ఈ డిసెంబర్ జనవరి నెలలో మనం ఏదైతే మొక్క తోటల్లో మొదళ్ళకి మట్టిని ఎగదరోయడం అనేది ఇప్పుడు చేయాల్సిన అవసరం. ముఖ్యంగా పీక పురుగు ఉధృతి నుంచి మనం కాపాడుకోవాలనుకుంటే ఈ డిసెంబర్ నెలలో నాటినన్నిటికీ ఇప్పుడు మట్టిని ఎగదోసే కార్యక్రమం కూడా చాలా వరకు తోటల్లో జరుగుతుంది. ఇప్పుడు ఏప్రిల్ మాసం ఇదే విధంగా మే మాసంలో ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తదనుగుణంగా ఏదైతే మనకి ఈ నీటి ఎద్దరికి గురి కావడం జరుగుతుంది. ఏదైతే మనకి చెరుకు తోటల నీటి స్వభావాన్ని బట్టి వాటిని బట్టి నీరు ఉన్న వాళ్ళు వారం 10 రోజులకు నీటిని పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. దీంట్లో కూడా నీటి విలువ విషయంలో కూడా డ్రిప్ పద్ధతిలో నీరు పారించుకోవాల్సిన మంచి పరిశోధన ఫలితాలు ఉన్నాయి. ఎవరైతే ఈ నీటి తోటలని ఇవ్వలేనో పూర్తిగా వర్షాధారంగా ఉండే రైతులు పూర్తిగా బెట్ట పరిస్థితులు రాకుండా కొన్ని నీటి ఎద్దడిని ఈ పరిస్థితులను తట్టుకోవడానికి కూడా 25 గ్రాములు యూరియా 25 గ్రాములు పొటాషియంని కలిపి మనం పిచికారీ చేసుకోవడం ఈ లేత తోటల విషయంలో చాలా అత్యవసరం ఈ మే నెలలో ఏప్రిల్ నెలలో. అయితే ఇంకా కొంత దగ్గర కలుపు సమస్యగా ఉందని మనకి ఈ పొలాలు తిరిగేటప్పుడు తెలుస్తుంది. చెరుకులో 400 గ్రాముల మెట్రోబిజన్ అదేవిధంగా 800 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ని కలిపి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయమని మనం చెప్తున్నాం. ముఖ్యంగా కారిసి తోటల్లో ముఖ్యంగా ఈ మే మాసంలో ఉష్ణోగ్రతలు పెరగడం పీక పురుగు సమస్య ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో ఈ పీక పురుగుకి నివారణ చర్యలు చేపట్టడంలో ఏదైతే మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లిలో ఈ ట్రైకోగ్రామా మనకి కార్డులు దొరుకుతున్నాయండి. గుడ్డు పరాన్నజీవికి సంబంధించిన ఒకదానికి 20,000 వరకు గుడ్లు మనకు రిలీజ్ అవుతాయి. కాబట్టి ట్రైకో కార్డులు తెచ్చుకొని 4 సార్లు వారం నుంచి 10 రోజుల గ్యాప్లో 4 సార్లు మనం ఈ గుడ్ల పరాన్నజీవులు విడుదల చేస్తే మంచి పరిశోధన ఫలితాలు ఉన్నాయి. ఇంకా పైపాటుగా ఏదైతే ఈ రసాయనిక పద్ధతిలో ఎస్ఫేట్ 1 గ్రాము మన పొడి మందును లీటర్ నీటికి కలిపి కానీ లేకపోతే క్లోరిపైరిపాస్ అయితే 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి కానీ మనం ఈ పీక పురుగుని కంట్రోల్లో మనం ఉంచుకోవచ్చు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఎవరైనా కొన్ని గుళికలు కూడా రైతాంగం అడుగుతున్నారు. వాటి విషయంలో ఏదైనా పిప్రోనిల్ గుళికలు రైతాంగం వేసుకుంటే కన్నా ఇది సుమారుగా ఒక 10 కిలోల ఎకరాకి వేసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఏదైతే రైతాంగం బాగా చెప్పుకొస్తున్న ఈ మొజాయిక్ తెగులండి, ఏదైతే మనకి ఈ ముదురు ఆకుపచ్చలో రంగులో ఉండి మచ్చలు ఏర్పడి మంచులు పసుపు రంగుకు మారడం, ఈ పరిస్థితుల నుంచి ఈ తెగులుకు వ్యాప్తి చేసే ఏదైతే పేనుబంక వీటి నివారణకి ముఖ్యంగా డైమిథేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడం వల్ల ఎక్కువగా ఈ మొజాయిక్ని తెగుల్ని ఆశించే పరిస్థితుల నుంచి మనం కాపాడుకోవచ్చు. ఈ వేసవి కాలంలో ఈ చర్యలన్నీ చేపట్టడం వల్ల ఏదైతే మనకు ఉండే ఈ చెరుకు తోటలని చాలా వరకు మనం సంరక్షించుకోవడానికి అవకాశం ఉంటుందండి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నెల్లూరు జిల్లాలో ఎడగారు సీజన్ ఆరంభమైంది. అయితే ఈసారి జలాశయాల్లో నీటి మట్టాలు కనీస స్థాయికి చేరినందున రైతులు వరికి బదులు ఆరుతడి పంటల సాగుకు వెళ్లాల్సిందిగా వ్యవసాయ శాఖ సూచిస్తోంది. ముఖ్యంగా సోమశిల జలాశయంలో 7 టీఎంసీలు నీరు ఉండడంతో రైతులు ఆరుతడి పంటలైన జొన్న, మొక్కజొన్న, వేరుశెనగ, పెసర, మినుము తదితర పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు సత్యవాణి సూచించారు. నెల్లూరు జిల్లాలో సోమశిల జలాశయంలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందువల్ల ఈ వేసవి కాలంలో రాబోయే సీజన్లో మన రైతుల్ని ఆరుతడి పంటలు వేసుకోవాల్సిందిగా కోరటమైనది. ఈ ఆరుతడి పంటలు వేసుకోవటం వల్ల నీటి వినియోగం తక్కువగా ఉండటమే కాకుండా మనకి 1 ఎకరం వరికి సరిపోయే నీరుతోటి 5 నుంచి 6 ఎకరాల ఆరుతడి పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా దిగుబడి కూడా ఎక్కువగా రావటం, ఎక్కువ ఆదాయం పొందవచ్చని రైతులకు తెలియజేస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా ఈ ఆరుతడి పంటల్లో జూన్లో జొన్న, మొక్కజొన్న, తర్వాత నువ్వులు, పెసర, మినుము, వేరుశెనగ వంటి పంటలు వేసుకున్నట్టయితే
మంచి దిగుబడులు సాధించవచ్చు. మళ్ళీ మన ఖరీఫ్ సీజన్కి కూడా మంచి వర్షపాత సూచనలు ఉన్నందువల్ల ఆరుతడి పంటలు వేసుకొని రైతులు లాభంలు పొందాలని తెలియజేస్తుంది. నార్లు పోసుకున్న రైతులకు కూడా చెప్పేది ఏంటంటే, ఈ వేసవి ఎద్దడి ఉన్నందువల్ల ఒకవేళ నీటి లభ్యత అనేది తగ్గినట్టయితే మళ్ళీ ఎండిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరుతడి పంటలు వేసుకోమని తెలియజేస్తున్నాం. ఈ ఏడాది మిర్చి సాగు కష్టాలను తెచ్చిపెట్టింది. సరైన వర్షాలు కురవకపోవడం, ప్రతికూల పరిస్థితులు అధికం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని మిర్చి సాగుదారులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. చీడపీడలు, పెరిగిన సాగు ఖర్చులతో ఇబ్బంది పడ్డ రైతులను ప్రస్తుతం మార్కెట్లో తగ్గిన ధరలు మరింతగా కలవరపెడుతున్నాయి. తెలంగాణలో ఈ ఏడాది వర్షాభావం, భూగర్భ జలాలు అడుగంటిపోవడం, నీటి ఎద్దడి, చీడపీడలు, తెగుళ్లు, కూలీ ఖర్చులు, పెరిగిన పెట్టుబడుల వ్యయం వంటి ప్రతికూల పరిస్థితుల మధ్య మిర్చి పంట సాగు చేసిన రైతులకు నిరాశే మిగిలింది. అన్నీ అధిగమించి పంటను మార్కెట్కు తీసుకొస్తే క్వింటాల్కు కనిష్టంగా 8,000, గరిష్టంగా 15,000 రూపాయలు మించి పలకటం లేదని వాపోతున్నారు. మిర్చి మేము స్టార్టింగ్ అనుకున్న రేటుకు ఇప్పటికి రేటుకు చాలా తగ్గిపోయిందండి. 10,000 రూపాయల వరకు ఇంకా తగ్గిపోతుంది. అనుకున్న దిగుబడులు లేవు, దిగుబడులకు తగ్గట్టు రేట్లు కూడా లేవు. కూలీల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. స్టార్టింగ్లో 18,000, 20,000 అనేది ఇప్పుడు 10,000, 11,000 రూపాయలు అంటున్నారు. ఎక్కడ చూసినా రైతుల పరిస్థితి అంతే ఉంది. ఏడికి పోయినా 8,000, 10,000, 9,000 స్టార్టింగ్ రేట్ ఉన్న రేట్లు ఇప్పుడు రేకుండా పోయింది. 5 ఎకరాలు వేస్తే దిగుబడి తగ్గింది. 60 క్వింటాల్, 5 ఎకరాలకు 60 క్వింటాల్ వచ్చింది దిగుబడి. 60 క్వింటాల్ దిగుబడి వస్తే 60 క్వింటాల్ రేటు చూసుకుంటే 10,000, 11,000 అవుతుంది. కూలీలకు పెట్టుబడులకి సరిపోవట్లేదు. మాకు 18,000 నుంచి 20,000 మధ్యలో ఏదన్నా అయితే గిట్టుబాటు అవుతుంది. ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడం వల్ల 5 ఎకరాలు వేసినా 5 ఎకరాలలో 10 క్వింటాలు అవుతున్నాయి. 10 క్వింటాలు కూడా 8,000 లాగా అమ్మేసినాం. ఇక దిగుబడి అట్లా లేదు. ప్లస్ ఇక్కడికి వచ్చేవరకే ఇది అయిపోతుంది. 20,000 అన్న క్వింటాలు అమ్ము కదా, ఆ కూలోళ్ళు ఈ ఉండే రేట్లు ఇదే. ఆల్రెడీ రైతుల కాడ ఉన్న సొమ్మంతా కూడా మొత్తం ఈ కొనే వ్యాపారుల చేతిలోకి వెళ్ళిపోయింది. గతేడాది పోల్చితే ఈసారి రైతులు సాగు విస్తీర్ణం పెంచారు. దీంతో మార్కెట్కు సరుకు రాకడా అధికమైంది. అయితే కాయల్లో తగ్గిన నాణ్యతతో ధరల్లో కోత పడుతోందని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు ఈసారి భారత్ నుంచి చైనా, థాయిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలకు ఎగుమతులు తగ్గిపోవడంతో ధరలు పడిపోయాయి. గతేడాది విదేశాలకు ఎగుమతులు బాగా ఉండటంతో సీజన్లో ఇదే సమయానికి వరంగల్, ఖమ్మం మార్కెట్లలో క్వింటాల్ మిరప ధర గరిష్టంగా 25,000 రూపాయలు పలికింది. ఈ ఏడాది మిరప మార్కెటింగ్ సీజన్ ఆరంభంలో రకాన్ని బట్టి కనిష్టంగా 14,000 రూపాయల నుంచి గరిష్టంగా 20,000 రూపాయల వరకు ధరలు పలకడంతో రైతులు సంతోషపడ్డారు. చివరి వరకు అవే ధరలు కొనసాగుతాయని ఆశించిన రైతుల ఆశలు పూర్తిగా ఆవిరైపోయాయి. ప్రస్తుతం మిరప పంట చివరి కోతలు ముగింపు దశకు వస్తుండటంతో వరంగల్, యనుమాముల, ఖమ్మం, హైదరాబాద్, గజ్వేల్, నల్గొండ తదితర పెద్ద వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ధరలు అమాంతంగా పడిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బతుకుదేరు చాలా ఇదిగా అయింది. ఈ ఏడు జనాలకు పెట్టుబడితోటి, కూలీలతోటి అందరికి బాగా ఇదే అయిపోయి జనాలు నీరసం అయిపోయారు. మొత్తం 7 వ్యవసాయాలు చేయాలన్నా కానీ మహాఘోరంగానే ఉంది. నేను 5.5 వేసాను. పెట్టుబడి వచ్చే 6 లక్షల చిల్లర అయినాయండి. దిగుబడి మనకు 100 క్వింటాలు అయినాయి. అన్నీ 18,000 అమ్మాల్సిన కాయ కూడా ఇక్కడికి వచ్చినాక 15,000 లోపు, 15,000 ఎక్కువ తీసుకోలేదు. అట్లా కొంత మొత్తం లాస్ అయిపోయారు. 10 మందిలో 5 పడినాయి, 20 మందికి ఈ పరిస్థితి అయింది. వీడికి వచ్చేసే వరకే కూలీల బెర్ద ఎక్కువ, పెట్టుబడి వాళ్ళు మళ్ళీ బార్దానని వాళ్ళ కమిషన్ అని ఆ రకంగా ఈడ అంతే. అన్నీ ఇంకా దేని చూసుకున్నా లాస్ట్కి వచ్చేసే వరకే జనాలు సనాయమయంగా ఉంది. ఏడు పోయినసారి 25,000 పోయిన, 25,000 పోయిన మిర్చి, 28,000 పోయిన మిర్చి ఇలా 9,000, 10,000 అడుగుతుంటే ఏంది అసలు ఘోరమైన పరిస్థితి. ఇలా ఆ కాయలు లేవు, అసలు ఏం రేట్లు లేవు, ఎక్కడ లేవు. 12 ఎకరాలు వేస్తే కూడా నాకు మొత్తం 100 క్వింటాలు 120 బస్తాలు మిర్చి వచ్చింది అంతే. ఇక వానలు వర్షాలు లేవు సరిగా, బోర్లో నీళ్ళు లేవు సరిగా. 4 డేస్ అయింది నేను వచ్చి, ఇంకా ఇట్లే ఉంది. భారతదేశంలో మిరప ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అతిపెద్దది. ఆ తర్వాత 2వ స్థానంలో తెలంగాణ ఉంది. అనేక రకాల మిరప వంగడాల సాగులో భాగంగా పంట నాణ్యత, ఘాటు వంటి అంశాలకు తోడు పచ్చళ్ల సీజన్ కూడా కావడంతో గిరాకీకి తగ్గట్టు విపణిలో ధరలు ఉంటాయి. అయితే మార్కెట్లో సరైన ధరలు లేకపోవడంతో చాలా మంది రైతులు కొన్ని రోజుల తర్వాత ధరలు పెరుగుతాయన్న ఆశతో శీతల గిడ్డంగుల్లో మిరపను నిల్వ చేస్తున్నారు. దాదాపు అన్ని చోట్ల కోల్డ్ స్టోరేజీలు నిండిపోయాయని, దీంతో మార్కెట్కు అధిక మొత్తంలో సరుకు వస్తోందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అయితే నాణ్యత ఆధారంగానే ధరలు పలుకుతున్నాయని వారు అంటున్నారు. గత సంవత్సరం మినిమం 25,000, 30,000 వరకు రేటు పలికింది. ఈ సంవత్సరం దానికి 15,000 నుంచి 18,000 బిగినింగ్లో, ఇప్పుడు మాత్రం 12 నుంచి 15,000 మంచి రకాలు.
ఇక చివరి కోతలు ఏవైతే సి క్వాలిటీ ఏవైతే ఉంటాయో అవి మాత్రం 7-8 వేల నుంచి 10,000 లోపు జరుగుతుంది మార్కెట్ ఇప్పుడు ప్రస్తుతానికి. ప్లస్ ఇక్కడ మన సౌత్ తెలంగాణ అంటే గద్వాల్, ఆలంపూర్, నాగర్ కర్నూల్ ఈ సైడ్ అంతా, వనపర్తి ఈ సైడ్ అంతా సరుకు అయిపోవచ్చింది, చివరి కోతలు వస్తున్నాయి ఇప్పుడు. కాబట్టి రేటు బాగా తగ్గుంది. ఎందుకు ధరలు లేవు? కోల్డ్ స్టోరేజ్లు అన్నీ ప్యాక్ అయిపోయినాయి. రైతులు కూడా పెట్టారు, కొంతమంది స్టాకిస్ట్ పెట్టారు. కాబట్టి దెర్ ఇస్ నో ప్లేస్ ఇన్ కోల్డ్ స్టోరేజెస్. కోల్డ్ స్టోరేజ్లలో ప్లేస్ ఉంటే కొని పెట్టడానికి ఆస్కారం ఉంటుంది, వేరస్ దెర్ ఇస్ నో ప్లేస్. కాబట్టి బాగా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి రేట్లు బాగా తగ్గుతున్నాయి. ఇంకోటి క్వాలిటీ కూడా తగ్గింది. ఆ రకాన్ని, ఆ క్వాలిటీని బట్టి రేట్లు జరుగుతుంటాయి. ఇప్పుడు తేజ ఉందండి, తేజ ఈరోజు కూడా 17,000 నుంచి 20,000 జరుగుతూ ఉంది మార్కెట్. అదే వేరే వెరైటీ ఆ రేట్లు లేవు, 12,000, 13,000 ఉన్నాయి. కాబట్టి దట్ డిపెండ్స్ ఆన్ ది క్వాలిటీ, వెరైటీ, దాని ఆయిల్ కంటెంట్స్, కలర్స్, పంజెన్సీ ఇవన్నీ బట్టి రేట్ ఉంటుందండి. ఖమ్మం, జోగులాంబ గద్వాల్, ఆలంపూర్, నాగర్ కర్నూల్, సూర్యాపేట, వరంగల్, అచ్చంపేట తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్ మలక్పేట మార్కెట్కు ఎండు మిరపకాయ వస్తోంది. అయితే ప్రస్తుతం ధరలు కొంత నిలకడగా కొనసాగుతున్నాయంటూ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మిర్చి మార్కెట్ యార్డ్ మలక్పేటలో మనకి ఈరోజు మిర్చి అరవెల్స్ ఏదైతుందో తక్కువ ఉంది సార్. 1,918 బ్యాగులు మాత్రమే రావడం జరిగింది. 7 రకాల పంటలు మనకు ప్రతిరోజు వస్తుంటాయి సార్. మనకు రేట్ల విషయంలోకి వచ్చేటకల్లా తేజ వచ్చేసి 16,000 ఉంది సార్, మినిమం వచ్చేసి 12,000 సార్, సూపర్ 10 వచ్చేసి 13,000 ఉంది సార్, మినిమం వచ్చేసి 8,000 వరకు ఉంది సార్. 273 రకం వచ్చేసి సార్ 180 క్వింటాలు వచ్చినాయి మనకు, 10,000 నుంచి 6,000 వరకు ఉంది సార్ ధర. అది ఆర్మూరు 11,000 నుంచి 6,000 వరకు ఉంది సార్. కంపారిటివ్ లాస్ట్ ఇయర్ తోటి మనం పోల్చి చూస్తే సాగుబడి ఎక్కువ చేశారు సార్ పంట, దాని నుంచి ఉత్పత్తులు బాగా పెరిగినాయి సార్. పెరిగినందుకు కొన్ని రకాలైన పంటలకు తెగుళ్ళు లాంటివి వచ్చినాయి సార్, దాని నుంచి కొంత సరైన ధరలు రాలేదు సార్. సార్ ఇప్పుడు సీజన్ కొద్దిగా మనకు అరవెల్స్ తక్కువైంది కాబట్టి కొద్దిగా గొప్ప పెరిగే అవకాశం మాత్రం ఉంది సార్. ధరలు ఉన్నాయి, కాకుంటే ఏంటంటే రిటైలర్స్ ధరలు అనేది మనం అంత క్రైటీరియా తీసుకొని రాదు సార్, సెకండ్ సెల్లర్స్గా సార్. అది ఈ ఏడాది మిరప సాగుకు పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో ధరలు మరింత పెరిగితేనే సాగు మిగులుబాటుగా ఉంటుందంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.